అందరికీ నమస్కారం. నా పేరు మువ్వల శ్రీనివాసరావు. బొబ్బిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని, అలాగే జిల్లా అధికార ప్రతినిధిని. ఇవాళ బొబ్బిలి పట్టణంలో ప్రధాన సమస్య ప్రభుత్వ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఇప్పటి వరకు రాలేదు. మరి దీనికి ప్రధాన కారణం స్థానిక నాయకులే దీనికి సమాధానం చెప్పాలి. మరి ఈరోజు ఎయిడెడ్ కాలేజీ, రాజా కాలేజీ ఒకటి ఉంది. అది కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎయిడెడ్ కాలేజీలన్నీ రద్దు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలోనైనా మరి ప్రస్తుత అధికార పార్టీ నాయకులు కలుగు చేసుకుని బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మరి ఎందుకు ఈ కాలేజీల గురించి మరి నాయకులు ఎందుకు పని చేయటం లేదు? ఎందుకు మరి అధికారులు కానీ ఇటు నాయకులు కానీ వీటి కోసం ఎందుకు అసలు ప్రస్తావన తీసుకురావటం లేదు? అంటే ప్రైవేట్ కాలేజీలు విస్తృతంగా ఉన్నాయి. మరి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయనా? మరి ఏంటి సమస్య? సమస్యలు అనేకం ఉండొచ్చు. ఏదో స్థలం లేదనో, లేదంటే ఆర్థిక ఇబ్బందులనో, ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందులనో, మరి రకరకాల సమస్యలు ఉండొచ్చు. మరి ఆ సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా మరి స్థానిక ఎమ్మెల్యే గారు కలుగు చేసుకుని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, అలాగే డిగ్రీ కాలేజీ కూడా వచ్చేదానికి కృషి చేయాలని, మరి వచ్చే విద్యా సంవత్సరానికైనా ఈ కాలేజీలు ఏర్పాటయ్యే దిశగా మరి ప్రయత్నాలు చేసి పని జరిగేటట్టుగా మరి ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎంతమంది అండి బొబ్బిలి నియోజకవర్గంలో? దాదాపు చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలు, 100 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు పిల్లలు ఎక్కడికి వెళ్తారు? మరి గత్యంతరం లేక ఈ కార్పొరేట్ స్కూల్స్లోనో, కాలేజీల్లోనో, మరి కార్పొరేట్ విద్యా సంస్థల్లోనో మరి అక్కడ అప్పు సప్పులు చేసి మరి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కలుగు చేసుకోవాలి. అందరూ డబ్బున్న ఉంటారు కదా. కాబట్టి డబ్బు లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ తక్షణమే ఏర్పాటు జరిగే దిశగా ప్రస్తుత నాయకులు కలుగు చేసుకుని మన పని అయ్యేటట్టుగా కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.